నవంబర్ 14, 1995 బీజింగ్, చైనాలో అర్ధరాత్రి బస్ నెంబర్ 375 యాన్మింగ్ యాన్ బస్ టెర్మినల్ దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఆ బస్ టెర్మినల్ నుండి అదే లాస్ట్ బస్ వెళ్ళడం. ఆ బస్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఎగ్జింగ్షా, దాన్ని ఫ్రాగ్నెంట్ హిల్స్ అని కూడా అంటారు. ఆ బస్లో డ్రైవర్ అండ్ ఒక ఫీమేల్ కండక్టర్ మాత్రమే ఉన్నారు. ఇది చలికాలం కావడంతో బయట చల్లని గాలి, ఇంకా ఆ గాలికి చాలా ఫాస్ట్గా వస్తుంది. అలా వెళ్ళి సమ్మర్ ప్యాలెస్ దగ్గర సౌత్ గేట్ నెక్స్ట్ దగ్గర బస్ ఆపారు. డోర్స్ ఓపెన్ అయ్యాయి. లోపలికి 4 మెంబర్స్ వచ్చారు. ఒక కపుల్, ఒక ఓల్డ్ ఉమెన్, ఒక అబ్బాయి ఎక్కారు. ఆ కపుల్స్ బస్ డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నారు. ఆ బస్ నెమ్మదిగా అడవిల మధ్యలో నుండి వెళ్ళడం స్టార్ట్ అయింది. సడన్గా ఎదురుగా ఒక 2 మెంబర్స్ అడ్డంగా నిల్చొని ఉన్నారు. బస్ ఆపారు. బస్ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒక పర్సన్ని ఇంకో 2 భుజాల మీద వేసుకొని ఉన్నారు. ఆ పర్సన్ మాత్రమే తల దించి ఉన్నాడు. అది చూసి బస్సులో ఉండే వాళ్ళందరూ చాలా భయపడ్డారు. లేదు, కొన్నిసార్లు తాగిన వాళ్ళు బస్ ఎక్కుతారు, ఏం కాదులే అని కండక్టర్ చెప్తుంది. కానీ ఆ బస్ డ్రైవర్ ఆ అడవి మధ్యలో నుండి వెళ్తున్నప్పుడు ఆ ఓల్డ్ ఉమెన్కి భయమేసింది. ఒక 4-5 స్టాప్స్ అయ్యాక కపుల్ దిగిపోయారు. ఆ ఓల్డ్ ఉమెన్కి ఇంకా భయమేసింది. డ్రైవర్ రోడ్ ఖాళీగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. కానీ చాలా గాలి వస్తుంది. విండోస్ అన్నీ క్లోజ్ చేసేశారు. డ్రైవర్ పక్కన ఉన్న విండో ఓపెన్ అయింది. బస్ ఎంత కామ్గా ఉందంటే గాలికి కూడా భయంకరంగా వినిపిస్తుంది. ఆ గాలికి ఆ అబ్బాయి మెడలో ఉన్న క్లాత్స్ ఎగురుతుంటే ఆ ఓల్డ్ ఉమెన్ అది చూసి భయపడింది. వెనుక ఆ ముగ్గురిని చూస్తే ఆ ముగ్గురు ఏం మాట్లాడట్లేదు. అందులో ఒకడు తలదించుకునే ఉన్నాడు. వాళ్ళు చైనీస్ బట్టలు వేసుకొని ఉన్నారు. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చాలా కామ్గా ఉంది. సడన్గా ఆ ఓల్డ్ ఉమెన్ ఒకేసారిగా లేచి అరిచింది. వెంటనే కండక్టర్ వెళ్ళి ఏమైంది అని అడిగింది. ఆ ఓల్డ్ ఉమెన్ ఇంకో అబ్బాయి చూపించి తిను నా పర్స్ దొంగతనం చేయమని అనుకుంటున్నాడు అని అన్నది. అందులో చాలా మనీ జ్యువెలరీస్ ఉన్నది. తినని ఇలానే వదిలేయకూడదు అని చెప్పి ఇక్కడే ఆపేయండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని అన్నది. వెంటనే ఆ డ్రైవర్ పక్కన ఆపారు. ఆ ఓల్డ్ ఉమెన్ ఆ అబ్బాయిని పట్టుకొని దిగింది. ఇద్దరు బస్ దిగిన వెంటనే ఆ అబ్బాయి గట్టిగా అరిచాడు. ఏంటి మేడం, నేనేం చేశాను, ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ అని అరిచాడు. అరవకు, నేను నిన్ను కాపాడా అని ఓల్డ్ ఉమెన్ చెప్పింది. ఆ అబ్బాయికి ఏం అర్థం కాలేదు. ఆ ముగ్గురు దయ్యాలు అని చెప్పింది. ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. నీకెలా తెలుసు అని అడిగాడు. ఎక్కినప్పుడు లెగ్స్ చూశాను, కానీ బస్సులో గాలి వస్తున్నప్పుడు ఆ గాలికి వాళ్ళ డ్రెస్ ఎగిరింది. అప్పుడు చూసా లెగ్స్ లేవని అన్నది. దానికి తోడు వాళ్ళ ఐస్లో వైట్ బాలే లేదు అని అన్నది. ఇంకా నువ్వు వాళ్ళతో ఉంటే చచ్చే వాడివి, ఈ నైట్కి మా ఇంట్లో ఉండు, లేకపోతే ఈ రోజుకి నువ్వు ఎక్కడికి వెళ్తావు, రేపు బయలుదేరు అని చెప్పింది. భయంతో అబ్బాయికి చెమటలు పట్టాయి. ఆ నైట్కి ఆ ఓల్డ్ ఉమెన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే బస్ నెంబర్ 375 డిపోకి రాలేదు. ఆ డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా కాంటాక్ట్లో లేరు. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకట్లేదు. ఇదంతా చూసి ఆ ఓల్డ్ ఉమెన్ ఆ అబ్బాయి ముందుకు వచ్చి ఆ రోజు జరిగింది చెప్పింది. ఫస్ట్ వాళ్ళెవరూ నమ్మలేదు. తర్వాత వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేశారు. అప్పటికి వేరే బస్ని కూడా పంపించేశారు సర్చ్ చేయడానికి. కానీ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకలేదు. ఒక 2 డేస్ తర్వాత మిస్సింగ్ బస్ దొరికింది. అది న్యూటన్ రిజర్వాయర్లో సగం మునిగి ఉంది. ఫ్రాగ్నెంట్ హిల్స్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో పడి ఉంది. ఆ బస్ పైకి తీస్తే అందులో 3 బాడీస్ దొరికాయి. ఒకటి డ్రైవర్ది, ఇంకొకటి కండక్టర్ది, ఇంకెవరో కూడా తెలియదు. ఎందుకంటే బాడీస్లో అంతలా డీకంపోజ్ అయ్యి వాళ్ళకి అర్థం కాలేదు. 2 డేస్లోనే వింటర్ సీజన్లో డీకంపోజ్ అయిపోవడం ఏంటి అని. కానీ ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఆ బస్సులో పెట్రోలే లేదు. కానీ 100 కిలోమీటర్లు ఎలా వెళ్ళిందని అనుకున్నారు. ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే అందులో బ్లడ్ ఉంది. తర్వాత వాళ్ళు చెప్పింది నిజమో కాదో అని చూసేశారు. సెక్యూరిటీ కెమెరాలో చూశారు. మియాన్ రిజర్వాయర్లో ఎంట్రన్స్ దగ్గర కనపడింది. కానీ నెక్స్ట్ ప్లేస్లో కెమెరాలో కనపడట్లేదు. విచిత్రం ఏంటంటే ఆ మధ్యలో వేరే రూట్ కూడా లేదు. కానీ టేరా బస్ చూస్తే ఫైనల్ డెస్టినేషన్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ రూట్ నుండి ఈ బస్ వెళ్ళలేదు. అలానే బస్ నెంబర్ 375 అంటే అందరూ భయపడేవారు. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.